ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో మనం ఉన్నామంటే మన అదృష్టం అంతకన్నా కాదు. మనం తీసుకునే మంచి ఆరోగ్యకరమైన ఆహారం కాదు కదా. మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మంచి ఆహారాన్ని తీసుకునే వాళ్ళు కూడా ఈ సమయంలో సజీవులుగా లేరు అనే ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. మరి ఇంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా? అలాగే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళేటప్పుడే ఇంట్లో ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ప్రేమగా నడుచుకుంటేనే మనం ఏ సమస్య తండ్రి పాదాల దగ్గర పెట్టినా వెంటనే జవాబు పంపిస్తారు. మన ప్రార్థనకి జవాబు పంపించే ముందు తండ్రి ఖచ్చితంగా కొన్ని విషయాలు అనేవి తండ్రి అబ్జర్వ్ చేస్తాడు. మన మాట ఎలా ఉంది, మన చూపులు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన, మనం ప్రవర్తించే తీరు ఎలా ఉంది, ఎదుటి వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాం, మరి పెద్దవాళ్ళకు లోబడుతున్నామా లేదా, మాటకు మాట చెప్తున్నామా, అవన్నీ చూసుకొని అప్పుడు మన ప్రార్థనకి జవాబు పంపిస్తాడు. ఇంట్లో గొడవ పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. ముందు ఇంట్లో వాళ్ళతో సమాధాన పడాలి. క్షమాపణ అడిగిన తర్వాత వాళ్ళ మనసు నెమ్మది కుదుట పడిన తర్వాత అప్పుడు వెళ్ళి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు. అలాగే మందిరంలో ఉన్నప్పుడు తండ్రి చూస్తున్నాడు అనే భయము కలిగి ప్రవర్తించండి. ఎవరూ లేరులే, ఎవరు చూడట్లేదులే అనే అజాగ్రత్తగా మాత్రం ఉండొద్దు. ఖచ్చితంగా తండ్రి చూస్తూనే ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. దీన మనసుతో, తగ్గింపుతో, దీన మనసు కలిగి ఉండండి. అలాగే దేవుని రక్తం శరీరం తీసుకునేటప్పుడు కూడా అయోగ్యంగా ఎవ్వరు తీసుకోవద్దు. అలా అయోగ్యంగా తీసుకుంటే మనకే దానివల్ల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కొంతమందికి అనవసరమైన అనుకోని ఆపదలు, అనుకోని సమస్యలు, కొంతమంది నిద్రించారని కూడా వాక్యంలో మనం చదువుతానే ఉంటాము. ఆ వాక్యం చదివేటప్పుడు చివరిదాకా చదువుకోండి. ఖచ్చితంగా తండ్రి ప్రతి వారం మనల్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. మనల్ని మనం పరిశీలన చేసుకొని, ఏదైనా విషయంలో నేను ఎవరి దగ్గర అభ్యంతర పడ్డానా, ఏదైనా విషయంలో ఎవరైనా బాధ పెట్టానా, వాళ్ళని క్షమించలేకపోయానా, అవన్నీ పరిశీలన చేసుకున్న తర్వాత తండ్రి శరీరం రక్తం తీసుకోండి. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభా. గడిచిన రాత్రంతా నా తండ్రి మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చిందే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా, మేమడిగినా మీరు గాఢ నిద్ర మాకివ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మా మీద దృష్టి పెట్టి ఎటువంటి అర్హత లేకపోయినా మేమడిగినా మా ప్రార్థనకు జవాబిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ దినాన ప్రభా, ఈ నూతన దినంలో నా తండ్రి మేము ఇంత క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి ఆరోగ్యవంతులు, పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మంచి గొప్ప టాలెంట్ ఉన్నవాళ్ళు ఎంతో మంది నా ప్రభా ఈ నూతన దినంలో లేరు అనే ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం. మేమెంత, మా బ్రతుకులు ఎంత నా ప్రభా. మరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారో నా ప్రభా, నా దగ్గరకు వచ్చిన ప్రార్థన వినపాలు కాదు నా తండ్రి. నేనే పాటిదాన్ని ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి, మీ పాదాల దగ్గరకు వచ్చింది నా ప్రభా. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అసహనాన్ని ప్రభా, ద్వేషాన్ని ప్రభా తీసివేసి, కోపాలు నా తండ్రి తీసివేసి నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహానికి ప్రభా మరి సంతోషంతో, సమాధానంతో, శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఓర్పు, సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. శాంతి, సమాధానంతో నింపండి నా ప్రభ. తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, దీన మనసు కలిగి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఎంత మీరు సహించారు నా ప్రభ. సిలువలో మిమ్మల్ని హింసించేవారిని ప్రభ, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళని, అవమానకరంగా మాట్లాడేవాళ్ళను కూడా ఒక్క మాట మీరు అనలేదు నా తండ్రి. ఎంత ఓర్చుకున్నారు, ఎంత సహించారు, మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించారు నా తండ్రి. అటువంటి హృదయాలను ప్రభ మాకు అనుగ్రహించారు.
అనుగ్రహించండి నా తండ్రి. ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం, తిరిగి మరలా అనేదాకా మేము ఓర్పుగా ఉండలేకపోతున్నాం నా తండ్రి. అటువంటి హృదయాలను ప్రభా మాకు తీసివేసి నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి. మీ సహనాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పారు నా తండ్రి. సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా ప్రభా. ప్రతి ఒక్కరు దీర్ఘ శాంతంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఓర్పుని, మీ శాంతిని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి సిస్టర్, ఎప్పుడు గొడవలతోనే ఉంటుందని ప్రభా. బిడ్డల మరి ఎందుకు అలాంటి గొడవలు, ఎందుకు అలాంటి మనస్పర్ధలు వస్తున్నాయో మీకు మాత్రమే తెలుసు. ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని ఇవ్వండి. కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, సాతాను శక్తుల్ని యేసు నామములో బంధించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. పరలోక జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. సమయాన్ని పోనివ్వకుండా ఎలా జ్ఞానాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలో మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మరి సమయం అయితే పోతుంది కానీ మేమైతే మీకు దగ్గర అవ్వలేకపోతున్నాం ప్రభా. మా సమస్యల గురించి, లోకపరమైన సమస్యల మీదే మా దృష్టి పెడుతున్నాం కానీ మీకు దగ్గర అవ్వాలని, ఆత్మీయంగా ఎదగాలని, మీతో స్నేహం చేయాలని నా ప్రభా, మీతో నడవాలి అనే ఆలోచన మాకు రాలేకపోతుంది నా తండ్రి. మేము ఆలోచించట్లేదు నా ప్రభా. ఎప్పుడు సమస్యల మీదే మా దృష్టి ఉంటుంది. అటువంటి దృష్టిని, అటువంటి ఆలోచన, అటువంటి మనసును మాకు తీసివేసి నూతన హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా తండ్రి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎన్ని సమస్యలైనా సరే నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, నేనే ఎక్కడో, నా ఇంట్లో వాళ్ళే ఏదో విషయంలో దారి తప్పిపోతున్నారేమో, అందుకే వాళ్ళని సరిచేయడానికి నా తండ్రి ఈ సమస్య నాకు అనుమతించాడేమో అని ప్రభా మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకునేలా వాళ్ళ హృదయాలు మార్చండి నా తండ్రి. సమస్య గురించి బిడ్డలు ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ మేము జారిపోతున్నాం, ఆ సమస్య నేను చేసిన తప్పు నా తండ్రి పాదాల దగ్గర నేను ఒప్పుకోవాలి, నా వాళ్ళ తరపు నేను పశ్చాత్తాపడాలి, నా వాళ్ళు దారి తప్పిపోతుంటే నేను ఇలా సంతోషంగా, నేను ఇలా పట్టినట్టు నేను ఎందుకు ఇలా ఉండాలి, నా తండ్రి కోపం వస్తుందేమో నేను ఇలా ఉంటే అని ప్రభా భయం, భక్తి కలిగి వాళ్ళ తరపున ప్రభా క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఆ సమస్య నా తండ్రి మాత్రమే తీసివేయగలడు అని మీ ఎడల విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఆత్మీయంగా ప్రతి ఒక్కరు ఎదగాలి నా తండ్రి. ఏ పనిలో ఉన్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా కూడా మీ ధ్యాసే ఉండాలి, మీ ఆలోచనే ఉండాలి. మీరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఖచ్చితంగా ప్రభా జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే అటువంటి హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. దావీదు గారు ఎలాగైతే బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు అంత గొప్ప రాజైనా కూడా ప్రతి దినం జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ప్రభా ఆరాధించాడు, మీకు కృతజ్ఞతలు చెప్పాడు నా తండ్రి. అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, అయినా ఆశ మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే అటువంటి హృదయాన్ని ప్రభా మాకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి బిడ్డలు వెళ్ళకూడదు నా తండ్రి. పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య తీరిపోయింది, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నా ప్రార్థనకు జవాబు వచ్చింది అనే ప్రభా అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నారు. మీ దగ్గరికి రావాలి, మీ పాదాల దగ్గరికి రావాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి వాళ్ళు చేసిన తప్పు కన్నీటితో ఒప్పుకుని పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మీ జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి మీ మందిరానికి వెళ్ళేటప్పుడు నా తండ్రి బిడ్డల ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి. లోకస్తులాగా ఉండకుండా నా ప్రభా, లోక ఫ్యాషన్లకు ప్రభా బిడ్డలు పోకుండా నా తండ్రి తగ్గింపు, దీన మనసు, తగుమాత్రపు వస్త్రాలు ధరించమని మీ వాక్యాన్ని ప్రభా బిడ్డలు గుర్తు చేసుకుని జ్ఞాపకం చేసుకుని మీ వాక్యానికి లోబడి జీవించేలా వాళ్ళ హృదయాలు మార్చండి నా తండ్రి. మరి మీ మందిరంలో నా ప్రభా మీ సన్నిధిలో జాగ్రత్తగా మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి. అయోగ్యంగా ఎవరు నా తండ్రి మీ శరీరం రక్తం తీసుకోకుండా తమని తాము పరిశీలన చేసుకోవాలి. నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. నేను ఎక్కడైనా జారిపోయినా, ఎవరైనా బాధ పెట్టినా, ఎక్కడైనా నా తండ్రి మాటకు లోబడకుండా నేను నా ఇష్ట ప్రకారం నడుచుకున్నానా అని ప్రభా ప్రతి విషయంలో బిడ్డలు పరిశీలన చేసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకునే అప్పుడు నా తండ్రి మీ శరీరం రక్తం తీసుకోవాలి అనే ఆలోచన, జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా ప్రభా ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిడ్డల్లో ఉన్న టెన్షన్ తీసివేయండి, భయాన్ని తీసివేయండి నా ప్రభా. ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని ప్రభా ఇంకా భయపడుతున్నారు. బిడ్డలకున్న భయం
భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి. మరి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. బిడ్డలు వాళ్ళ సొంత జ్ఞానం మీద, లోకపరమైన జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి నా జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా నేను ముందుకెళ్తాను అనే ప్రభా. అటువంటి ప్రార్థన బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. ఆ తల్లిదండ్రులకు కూడా ధైర్యాన్ని ఇవ్వండి. భయపడకుండా నా తండ్రికి అప్పగించాను, నా తండ్రికి నా బిడ్డలను అప్పగించిన తర్వాత నేనెందుకు ఆలోచించాలి, నేనెందుకు భయపడాలి అనే ప్రభా ఆలోచన, అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. బిడ్డలు ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ప్రతి విషయంలో కూడా మీ కృప, మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సెంటర్ విషయంలో కూడా బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ ఎద్దుకు రాదు అని చెప్పిన దేవా, రానివ్వలేదు నా తండ్రి. ఇప్పటి వరకు మేమే పాటి వారం నా ప్రభా. ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా. బిడ్డలకు ప్రభా మరి ఎగ్జామ్స్ వస్తున్న టెన్షన్లో నా ప్రభా, బిడ్డలకు అనారోగ్యంతో నా తండ్రి అనారోగ్యం పాలవ్వకుండా నా ప్రభా మీ బలము శక్తితో బిడ్డలు నింపండి. మంచి ఆరోగ్యాన్ని ప్రభా, పుష్టిగా నా తండ్రి పౌష్టికరమైన ఆహారం తీసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బలము శక్తితో నింపితే చాలు నా ప్రభా. ఎన్ని అనారోగ్య సమస్యలు ఎదురైనా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా బిడ్డలు ధైర్యంగా ముందుకెళ్తారు నా ప్రభా. అటువంటి కృప బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ రాస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, అలాగే నా తండ్రి మరి నర్సింగ్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరికి నా తండ్రి, ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడాలి నా తండ్రి. ఇప్పటి వరకు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, అందుకే ఉద్యోగం పొందుకోలేకపోయారేమో. బిడ్డలకు నా తండ్రి మరి దేని గురించి ప్రార్థన చేయాలో, మీ నుంచి ఏది అడగాలో, ఏది పొందుకోవాలో, దేని గురించి ఆసక్తిగా ప్రార్థించాలో బిడ్డలకు తెలియట్లేదు నా ప్రభా. జాలిగల దేవ, కరుణగల దేవ, అమ్మా ఇదిగో నీకు జ్ఞానం కొదువుగా ఉంది, నన్ను అడుగు తల్లి అని మీరు చెప్తున్నారు. బిడ్డల ప్రభా వాళ్ళ హృదయాన్ని కుమ్మరించి ఆసక్తితో నా ప్రభా బిడ్డలకి కొదువుగా ఉన్న జ్ఞానాన్ని ప్రభా అడిగే అటువంటి హృదయాన్ని ప్రభా, అటువంటి ప్రార్థన బిడ్డలకి నేర్పించండి నా తండ్రి. మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ గొప్పతనం, మీ శక్తి, మీ బాహుబలం ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా మరి బిడ్డలు ఉద్యోగాలు పొందుకొని నా తండ్రి మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎటువంటి గర్వం, అహంకారం బిడ్డలకు రానివద్దు. దీన మనసు కలిగి నా తండ్రి నేనే పాటిదాన్ని, నాకు ఎటువంటి అర్హత లేకపోయినా నేను అడిగిన నా తండ్రి నా జ్ఞానం ఇచ్చాడు, నన్ను గెలిపించాడు, నన్ను పాస్ చేయించి నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, నేనే పాటిదాన్ని అని ప్రభా ప్రతిరోజు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకునే అటువంటి హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు. మీ జ్ఞానం పొందుకోవాలి. బిడ్డలు ఆసక్తిగా ప్రార్థన చేయాలి, ఆసక్తిగా మిమ్మల్ని అడిగే అటువంటి ప్రార్థన బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. ఏలియా గారు 3.5 సంవత్సరాలు వర్షాలు పడనివ్వద్దు అని ప్రభా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మీ కృపను బట్టి నా తండ్రి మరి 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశారు నా తండ్రి. అలా ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా వ్యాపారాలు చేస్తున్నారో వారు చేసే ప్రతి వ్యాపారాన్ని నా తండ్రి 30 60 100 ఫలింపు చేయండి ప్రభా. ప్రతి ఆలోచన మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకోవాలి. ప్రతి దినము కూడా మీ దగ్గరకు వచ్చిన ప్రభా మీరిచ్చిన ఆలోచనని బట్టి గుర్తు చేసుకుని నా తండ్రి ఇచ్చిన ఆలోచనే కదా నేను ఇంత చక్కగా వ్యాపారం చేసుకుంటున్నానంటే అది నా తండ్రి ఇచ్చిన జ్ఞానమే కదా, నా తండ్రి ఇచ్చిన ఆలోచనే కదా, నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే కదా అని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని ప్రతి దినం నా తండ్రి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. లోకస్తులాగా అత్యాశకు పోకుండా నా ప్రభా మరి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. తగినంత ప్రభా దీన మనసు కలిగి తగ్గింపు మనసుతో తగ్గింపు జీవితాన్ని ప్రభా మీ కృపాను బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరే తోడుగా ఉండండి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి అనే ప్రభా తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఎవ్వరూ కూడా నా తండ్రి వ్యవసాయం చేసిన ప్రభా పంట వేసి నష్టపోయి మరి ఆర్థికంగా ఎంతో నష్టపోయి
బిడ్డలు నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు అనే వార్తలు నా ప్రభ మేము వినకూడదు నా తండ్రి. మేమేదో గొప్ప వాళ్ళమని కాదు నా ప్రభ, అంత కష్టపడి కూడా నా ప్రభ మీ కృప లేకపోతే ఎన్నో ఇలాంటి భయంకరమైన వార్తలు మేము వింటున్నాం. అటువంటి పరిస్థితి ఎవరికి రానివ్వద్దు నా ప్రభ. ఒకవేళ అప్పులైనా కూడా అది ఎలా తీర్చుకోవాలి ఆ దారి నా తండ్రి మీరు మాత్రమే చూపించగలరు నా ప్రభ. ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడాలి, మీ మీదే అనుకునేలా బిడ్డల హృదయాలు మార్చండి, మీ వైపు త్రిప్పండి నా తండ్రి. మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మీ శక్తి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి. పంట చుట్టూ ఆ బిడ్డల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నా తండ్రి మీ రక్షణ మీ కాపుదల ఉంచండి నా ప్రభ. వేసిన పంట నా తండ్రి సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మీరు ఆశీర్వదిస్తే చాలు నా ప్రభ. ప్రపంచం అంతా కరువు వచ్చింది కానీ ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉందంటే అది మీ ఆశీర్వాదంతో మరి పంట చేతికొచ్చిన ఆ ఆశీర్వాదాన్ని నా ప్రభ మరి బిడ్డల పంటలో కూడా మీరు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అంత గొప్పవాళ్ళం మేమైతే కాదు నా ప్రభ, అయినా సరే కృపగల దేవా, జాలిగల దేవా, పక్షపాతం చూపని దేవా మీకే స్తోత్రం. బిడ్డలు వేసిన పంట నా తండ్రి సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి తెగుళ్ళు పంటకు రాకుండా, ఎటువంటి అనుకోని ఆపదలు పంటకు రాకుండా నా తండ్రి మరి మీ రక్షణ కంచె ఉంచమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ మీ కృపలో మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, మీకు ప్రభ లోబడి జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, మీ ఎడల భయభక్తులు కలిగి జీవించాలని ఆశ కలిగి ఉన్నారో, మీ గురించి ఆలోచించాలని ప్రభ ఆశ కలిగించింది మీరే నా తండ్రి. నా తండ్రికి నేను దగ్గర అవ్వాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు. మీలో ఎదగాలని ఆత్మీయతలో నా ప్రభ బిడ్డలు ప్రభ ఎదగాలని ప్రభ ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కరు నా ప్రభ, మీకే దగ్గర అవ్వాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ వైపే తిరగాలి నా తండ్రి. లోకం వైపు నా ప్రభ బిడ్డలు వెళ్ళనివ్వద్దు నా తండ్రి. లోక స్నేహంతో నా ప్రభ బిడ్డలు నా తండ్రి బందీలుగా ఉండనివ్వద్దు నా ప్రభ. మీ స్నేహాన్ని బిడ్డలు కోరుకోవాలి. హనోకుగా నా తండ్రి మీతో 300 సంవత్సరాలు మీతో నడిచారంటే ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా ప్రభ. అటువంటి ధన్యత మాకు అనుగ్రహించండి. మేమైతే అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, అయినా సరే ఆశ అంత చక్కగా అన్ని సంవత్సరాలు తండ్రితో ఎలా నడిచాడు, ఈ లోకపరంగా ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి, అయినా సరే ఎలా నడవగలిగాడు అని ప్రభ. మరి అటువంటి ఆలోచన మాకు ఇచ్చిన తండ్రి, అటువంటి ఆసక్తి మాకు కలిగించిన ప్రభ మరి మీతో నడిచేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోక స్నేహాలు చేస్తున్నారు నా తండ్రి, లోకస్తులాగే ప్రవర్తిస్తున్నారు. మీ మందిరానికి వెళ్తున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు ప్రభ. మీ ఎడల భయభక్తులు కలిగి ఉండట్లేదు నా తండ్రి, లోకస్తులాగే లోకంలో పడిపోతున్నారు నా తండ్రి. బిడ్డల ఆలోచన మార్చండి, బిడ్డల హృదయాలు మార్చండి నా ప్రభ. లోకాన్ని అసహించుకొని ప్రతి యవనస్తుడు యోసేపు వలె, ప్రతి యవనస్త్రీ ఎస్తేరు వలె నా ప్రభ తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ప్రతి విషయంలో మీకు భయపడి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించిన అటువంటి గుణాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభ బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిందేవా. మరి మా బిడ్డలు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పుడు నా తండ్రి మీ గురించి మీకు దగ్గర ఎలా చేయాలో నేర్పించండి నా ప్రభ. మేం చెప్తే బిడ్డలు వినరు నా తండ్రి, మీ హస్తాల్లో పెడుతున్నాం నా ప్రభ. దావీదు గారి వల్ల నా ప్రభ దావీదు గారికి ఎలాగైతే తోడుగా ఉన్నారు, యోసేపుకి ఎలాగైతే తోడుగా ఉన్నారు, సమూయేలు గారికి ఎలాగైతే తోడుగా ఉన్నారు, బాల్యంలో ఉన్నప్పటి నుంచే బిడ్డలకు నా తండ్రి మీరే తోడుగా ఉండండి. మీకు ఎలా దగ్గర అవ్వాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. మరి మీ భక్తులతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి, అయినా సరే ఆశ మా బిడ్డలు కూడా అలా తన తండ్రికి దగ్గర అవ్వాలి, నా తండ్రి మాట చొప్పున నడుచుకోవాలి, నా తండ్రికి భయపడి నా బిడ్డలు నడుచుకోవాలనే ప్రభు ఆశ కలిగించిన దేవా మీరే నా తండ్రి బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో నా ప్రభ, మరి విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పారు నా తండ్రి. మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. అప్పులున్నాయని, బిడ్డల పెళ్లిళ్ళు చేయాలని, బిడ్డల ఫీజులు కట్టాలని, ఇంకా అనేక సమస్యలతో నా ప్రభ బిడ్డలు అల్లాడుతున్నారు నా ప్రభ, ఆలోచిస్తున్నారు. మీ ఎడల నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోతున్నారు నా ప్రభ. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి హృదయాలు మార్చి మీ ఎడల భయభక్తులు కలిగి నా తండ్రి
తండ్రి నాకున్నాడు, నేనెందుకు భయపడాలి? నా పక్షాన నా తండ్రి వ్యాజ్యమాడుతానన్నాడు. నా ముందు నా తండ్రి ఉన్నప్పుడు నేను భయపడాలి అనే ప్రభా ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, మరి ఇంట్లో భార్యకి అనారోగ్యం, భర్తకి అనారోగ్యం, బిడ్డలకు కూడా అనారోగ్యం అని ప్రభా, కుటుంబాల్లో నా తండ్రి అనారోగ్యమైన నా తండ్రి ఉంటుందని బిడ్డలు నా తండ్రి మొరపెడుతున్నారు ప్రభా. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఏదైనా విషయంలో నా తండ్రి బిడ్డలు జారిపోయి ఉంటే, మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా ప్రభా. ఒకవేళ నా తండ్రి అపవాది చేతిలో ఒకవేళ చిక్కుకొని ఉంటే, జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి అపవాది నుండి బిడ్డలు విడిపించిన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, అనేక అనారోగ్య సమస్యలతో, క్యాన్సర్ గడ్డలైన, కడుపులో గడ్డలైన నా తండ్రి, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినా, నా థైరాయిడ్ అయినా నా ప్రభా, గర్భాశయంలో ప్రాబ్లమ్స్ అయినా యేసు నామములో నా ప్రభా మీ హస్తం బిడ్డల మీద ఉంచి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. మీకు చెప్పే అధికారం, హక్కు, అర్హత నాకైతే లేదు నా తండ్రి. ఆకాశం వైపు కనులైతే చూసే అర్హత కూడా నాకు లేదయ్యా. జాలిగల దేవ, కరుణగల దేవ, మీ చిత్తం అయితే బిడ్డల మీద జాలిపడి బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా ప్రభా, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఏ విషయం గురించి కూడా బిడ్డలు ఎక్కువగా ఆలోచించి లోకస్తులాగా భయపడకుండా ధైర్యంగా నా తండ్రి యోబు గారి వలె ధైర్యంగా ఉండేలా వాళ్ళ హృదయాలు మార్చండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు సమస్య మీద వాళ్ళ దృష్టి పెట్టొద్దు. ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో నేను సరి చేసుకోవాలి, నా తండ్రిని క్షమాపణ అడగాలి అనే జ్ఞానాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసలయ్యారో, చెడు స్నేహాలు చేస్తున్నారో, చెడు సంబంధాలు పెట్టుకున్నారో నా తండ్రి, త్రాగుడికి ఎవరైతే బానిసలయ్యారో ప్రతి ఒక్కరిని నా ప్రభు యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం ప్రభా. ఆ చెడు అలవాట్ల మీద, చెడు స్నేహాల మీద, చెడు సంబంధాల మీద, త్రాగుడి మీద అసహ్యత కలిగించండి నా తండ్రి. బిడ్డల నా ప్రభా సరిచేసి నా తండ్రి, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. ఆ చెడు అలవాట్లను ప్రభా బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం ప్రభా. కుటుంబాల్లో నా తండ్రి బిడ్డలకు ఇంకా ఓర్పు, సహనాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి గర్భాన్ని నా ప్రభా యేసు నామంలో తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు చెప్పే అర్హత నాకైతే లేదు నా ప్రభా. ఆకాశం సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది, అయినా బిడ్డలు లేరని ప్రభా బాధపడుతున్నారు. మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డలను తయారు చేయండి నా తండ్రి. వాళ్ళ హృదయాలు మార్చండి. తగ్గింపు మనసు, ఓర్పు, సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు. లోకస్తులు చెప్పిన మాటలకు వాళ్ళు భయపడకుండా, అయ్యో నా భర్తకి అదే ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, నాలో ఈ ప్రాబ్లం ఉందని ప్రభా మనుషుల్లో చెప్పే మాటలకు భయపడకుండా మీ వైపు తిరగాలి. నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. పరమ తండ్రి, పరమ వైద్యుడు నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి? ఒకవేళ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని సరిచేసి నా గర్భాన్ని తెరవగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రభా మీ గొప్పతనం తెలుసుకొని, గ్రహించుకొని నా తండ్రి విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభా సంతోషంగా ఉండాలి, ఆనందంగా మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా గడపాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఎప్పుడు దుఃఖం, నిస్సహాయత, నిస్పృహలో నా నిరుత్సాహంతో ఉండిపోతున్నారు నా ప్రభు, బాధలతో ఏడుపుతోనే ఉంటున్నారు నా తండ్రి. బిడ్డలో ఉన్న ప్రతి ఒక్కరి దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ప్రభ. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం మీ వద్దకు రాదు అని చెప్పిన దేవా, నీ రాకపోకల యందు నేను నీకు తోడుగా ఉంటానన్నారు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ. మా పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.